వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ యూట్యూబ్. సో వీడియోలోకి వెళ్తే బీబీ జోడి ఈ షోని ఎందుకు రన్ చేస్తున్నారో తెలియట్లేదు. ఈ షోని అసలు ఏమని ప్లాన్ చేసి ఈ షోని తీసుకొచ్చారో కూడా తెలియదు. కానీ ఈ షోని అయితే చాలా డిజాస్టర్ అయిపోయింది. ఆడియన్స్ నుంచి పెద్దగా ఆదరణ అయితే లేదు ఈ షోకి. ఈ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరికి పెద్దగా చూసే వాళ్ళు లేరు. ఎందుకంటే దీంట్లో వెల్ డ్యాన్సర్స్ అనేవాళ్ళు లేరు అన్నమాట. ఎప్పుడైతే డెమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో సో అప్పటి నుంచి కొంచెం టీఆర్పీ రేట్లు అనేది పెరిగాయి. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ 9లో ఉన్నారు, వాళ్ళకి కొంచెం క్రేజ్ వచ్చింది. కాబట్టి ఈ షోలకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో కొంచెం టీఆర్పీ రేట్స్ అనేది పెరిగాయి. కానీ ఇందులో కాంట్రవర్సరీ ఎక్కువ ఉండడము, అందులోనూ కంటెస్టెంట్స్ మార్క్స్ ఇవ్వడము, ఎంటర్టైన్మెంట్స్ లేకపోవడము, సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం ఆడియన్స్లో అనేది డిసప్పాయింట్ అనేది ఉంది. సో ఈ షో మీద ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. ఫస్ట్ కీర్తి భట్ సెల్ఫ్ ఎలిమినేషన్ అయింది. తను పర్సనల్ రీజన్స్ అని చెప్పి తన మైండ్ కొంచెం బాగాలేదు, పర్సనల్ సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పర్సనల్ రీజన్స్ చెప్పి తను సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత నైనిక పావని కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ అయింది. తను కూడా పర్సనల్ రీజన్స్ అని చెప్పేసి తను కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. దీనివల్ల పవన్ తన పేరు సాయి, ఆ సాయికి కొంచెం ఆయనకి ఆడాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. తను కొంచెం క్రేజ్ తెచ్చుకోవాలి, తనంటూ తన పేరు తెచ్చుకోవాలి, ఏదన్నా మంచి ఆపర్చునిటీ వచ్చిందని యూజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉండే. కానీ అది ఎవరైతే ఉన్నారో నైనిక పావని తను సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల సో తనకి కొంచెం ఇప్పుడు మళ్ళీ ఆమె పేరు సీత అనే బిగ్ బాస్ 8 సీతని తీసుకొచ్చుకున్నాడు అనమాట డాన్సర్గా. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళెవరు ఆర్జే చైతు అండ్ శ్రీజ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చింది. కీర్తి భట్ ప్లేస్లో శ్రీజ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చింది. తను ఒక టూ పర్ఫార్మెన్సెస్ చేసింది. అంతలోనే తను కూడా మళ్ళీ వీళ్ళు సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యారు. సో ఈ మొత్తం అందరూ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే విన్నర్ ఎవరు అనేది డిక్లేర్ అయిపోవడమే. అమర్ అండ్ నైనిక, అలాగే అంటే అమర్ అండ్ నైనిక, మానస్ అండ్ శ్రేష్ఠి వీళ్ళిద్దరు ఈ 2 జోడీలలోనే ఎవరో ఒకరు విన్నర్ డిక్లేర్ అవుతారని. సో దీనివల్ల మేము డ్యాన్స్ చేసి కూడా యూస్లెస్ అన్న విధంగా వీళ్ళు సెల్ఫ్ ఎలిమినేషన్ అయితే అయ్యారు అందరూ ఆల్మోస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చే సండే ఎపిసోడ్లో డెమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరైతే సెల్ఫ్ ఎలిమినేషన్ అవ్వబోతుంది. సెల్ఫ్ ఎలిమినేషన్ లేదంటే మార్క్స్ తక్కువగా రావడం వల్ల ఎలిమినేషన్ అయ్యారనేది తెలుస్తుంది ఇంకా. సో వీళ్ళైతే మొత్తానికి ఎలిమినేట్ అయితే అయ్యారనమాట. డెమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరికి మాత్రం డ్యాన్స్ ఆడాలని ఉండేది, వీళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ అనేది ఉండేది. కానీ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా కొరియోగ్రఫీ చేయకపోవడం వల్ల, అంటే మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఒక డ్యాన్స్ అనేది మంచి మాస్ డ్యాన్స్ పెట్టడం కానీ ఇలాంటివి లేకపోవడం వల్ల వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. బేసిక్గా చూసుకుంటే స్టార్టింగ్ వాళ్ళు వచ్చిన కాడ నుండి చూసుకుంటే డ్యాన్స్ స్టెప్స్ అనేది పెద్దగా ఇవ్వలేదు. రొమాన్స్ ఎక్కువగా యాడ్ చేశారు. సాంగ్స్ సెలెక్షన్ కూడా స్లో సాంగ్స్, అంటే మాస్ సాంగ్స్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సండే ఎపిసోడ్లో కూడా వాళ్ళు ఆ రోజుల్లో అనే సాంగ్కి డ్యాన్స్ ఆడతారనమాట. సో ఇటువంటి సాంగ్స్ వల్ల వాళ్ళైతే అడిగిందంట రీతు కూడా, మాస్టర్ ఈ సాంగ్ అంటే డ్యాన్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సండే ఎపిసోడ్లో రీతు కూడా డ్యాన్స్ అనేది ఉండదన్నమాట. డ్యాన్స్ అయితే ఉండదన్నమాట. దాని గురించి రీతు మాస్టర్ని అయితే అడిగింది. నాకు డ్యాన్స్ స్టెప్స్ అనేది యాడ్ చేయమని అనిందంట. కానీ దానికి మాస్టర్ అయితే ఇవ్వలేదు. సో అదే విషయం స్టేజ్ పైన జడ్జెస్కి అయితే చెప్తుందన్నమాట. సో దానికి మాస్టర్ ఏమని రిప్లై ఇస్తారంటే, వీళ్ళు పెద్దగా టైం అనేది ఇవ్వట్లేదు కాబట్టి షార్ట్ టైంలో కొంచెం టైం ఇస్తున్నారు కాబట్టి ఆ టైంని ఉద్దేశించుకొని ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఈ స్టెప్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు మంచి టైం అనేది మంచి పెద్దగా ఇచ్చింటే అప్పుడు టైం కేటాయించుంటే వాళ్ళకి మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని మంచి స్టెప్స్ అనేది ఇచ్చేవాడిని అని చెప్పేసి చెప్తారన్నమాట. సో మొత్తానికైతే వాళ్ళు సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఈ షోలో విన్నర్ అనేది నైనిక పావని అండ్ వీళ్ళు అమర్ నైనిక లేదా మానస్ అండ్ శ్రేష్ఠి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు విన్నర్ అయితే
డిక్లేర్ అవుతుందన్నమాట. సో దీనివల్లనే ఆ విన్నర్ ఎవరు ఏంటనేది ఆడియన్స్కి ముందుగానే తెలిసింది కాబట్టి షోని పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. కాంట్రవర్సరీ ఎక్కువగా ఉంది. తక్కువ మార్క్స్ ఇవ్వడం వల్ల షో చూడాలంటే ఎవరు చూస్తలేరు. అందులోనూ డ్యాన్సర్స్కి ఇప్పుడు డ్యాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది పోయింది. దానికి మెయిన్ రీజన్ ఏదైతే కాంట్రవర్సీ ఉందో ఆ కాంట్రవర్సీ వల్ల టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, మార్క్స్ తక్కువగా వస్తాయి. పైగా విన్నర్ కూడా ఎవరు అనేది వీళ్ళిద్దరిలో ఉంది కాబట్టి సో యూస్లెస్ అన్నట్లుగా ఎలిమినేట్ అయితే అవ్వబోతున్నారు. అందరు అయ్యారనమాట.